మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముని. ఆదోని జిల్లా డిమాండ్ రోజు రోజుకు ఉధృతం అవుతుంది. ఇదే కారణంగా ఆదోనిలో బంద్ సైతం చేశారు. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ నాడి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆదోని జిల్లాకు సంబంధించి ఈ 5 నియోజకవర్గాల్లో డిమాండ్ బలంగా వినపడుతుంది సార్. దీని మీద మీ అభిప్రాయం? ఇక్కడ ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు కూడా దీనికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇది ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాన్ని బట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా వాళ్ళ ప్రజాభిప్రాయానికి అనుకూలంగా చేయడం జరుగుతుంది. ఒక రకంగా అయితే కర్నూలు అనేది పట్టణము ఈ ప్రాంతానికి అంత దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాకు సౌకర్యంగా ఉంటుంది. ఆదోనిలో అయితేనేది పెట్టారు. ఎప్పుడైతే తెలుగుదేశం గవర్నమెంట్ 2 జిల్లాలను పెంచుతూ నిర్ణయం తీసుకుందో అప్పుడు ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా మనకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటి డిమాండ్ ఇక్కడ రావడం జరిగింది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే దీనికి వ్యతిరేకం కాదు. ఎక్కడ పాలనా సౌలభ్యం కోసము, ప్రజల సౌలభ్యం కోసము, ప్రజలకు కావాల్సినటువంటి ఈ కన్వీనియన్స్ని బట్టి ఏ నిర్ణయం తీసుకుని మేము దానికి స్వాగతిస్తాం. వీఆర్ నాట్ అగెనిస్ట్ ఫర్ ఎనీ డిస్ట్రిక్ట్ ఎనీవేర్. అంటే ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కలిపి ఎమ్మెల్యేలను కలుపుకొని ముఖ్యమంత్రికి అయితేనే గవర్నర్కి ఒక లేఖ రాసే ప్రయత్నం ఏం చేయగలరు? అంటే ముఖ్యమంత్రికి లేఖ రాస్తాము. మా లేఖలు చూసాక మా పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటేనే లేఖలు పక్కన పడేస్తారు. కాబట్టి ఇప్పుడు అంత ఘోరంగా తయారైనారు. అంటే ఇంతకుముందు ఇతర పార్టీ నాయకులు వచ్చి ఏదైనా రిప్రజెంటేషన్ ఇస్తే తీసుకునే పరిస్థితి ఉన్నారు. ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళని చూస్తేనే భయపడుతున్నారు. వీళ్ళు ఏం అడుగుతారు అనేటువంటి ఆ భయం అనేది ఉంది. కాబట్టి మా లేఖలు ఏమి ప్రస్తావిస్తామో అనేటువంటి భయంతో వాళ్ళు ముందరికి రాలేకుండా లేఖ రాయాల్సిన అవసరం లేదు. ప్రత్యక్షంగానే మా వాళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది. ఇంకా లేఖలు, ఇంటర్నల్ లేఖలు ఎందుకు, ప్రత్యక్షంగానే ఆ పోరాటంలో పాల్గొనడం జరిగింది. పబ్లిక్గా డిమాండ్ చేయడం కూడా జరిగింది. ఇదే అంశం మీద అంటే ప్రస్తుత కూటమి నాయకులు మాట్లాడుతూ అంటే గత వైసీపీ ప్రభుత్వంలో జిల్లాల వ్యవస్థీకరణ అంటే తర్జన భర్జన చేశారు. అప్పుడే జిల్లా అంశం ప్రధానంగా డిమాండ్ ఉంది, దీన్ని చేయలేకపోయారు. ఇది గత ప్రభుత్వం వైఫల్యం అని చెప్పి ప్రధానంగా మాట్లాడుతారు. దీన్ని ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఒక పార్లమెంటును ఒక జిల్లాగా చేయాలని నిర్ణయించినారు. అది స్టేట్ వైడ్ ఒకటే పాలసీ తీసుకొని వచ్చినారు. ఒక అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లా తప్ప అది ట్రైబల్ ఏరియా, అది ఎక్కువ విస్తీర్ణంలో ఉంది, దూరం ఉందని అదొక్కటి చేసినారు తప్ప మిగతా చోట్లంతా ఒక పార్లమెంటును ఒక జిల్లా ప్రాతిపదికన ఒక పాలసీ మ్యాటర్లో పోయినారు తప్ప ఇక్కడ చేయకూడదు అక్కడ చేయాలనేది లేదు. కాబట్టి ఆల్రెడీ ఏవైతే జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో ఆ హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి జిల్లాలను కంటిన్యూ చేస్తూ మనకు ఒక నంద్యాల జిల్లాను, నంద్యాల పార్లమెంట్ కాబట్టి ఇక్కడ నంద్యాల జిల్లా ఇచ్చినారు. ఇక్కడే కాదు ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్లమెంటును జిల్లా ప్రాతిపదికన తీసుకోవడం పాలసీ లాగిపోయింది. వీళ్ళు ఏదో ఒక 2 జిల్లాలు వాళ్ళ కోసం చేసుకున్నారు తప్ప ఇంకొకటి కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పాలసీ మ్యాటర్లో పోయినారు, వీళ్ళు పర్సనల్ మ్యాటర్లో పోయినారు. చివరిగా చెప్పండి సార్, అంటే ఆదోనిలో జిల్లా అనేది ఒక భావోద్రేకంగా ఉంది. చివరిగా జిల్లా అధ్యక్షుడు ఏం చెప్తారు సార్? నేను ఇందాకనే చెప్పాను స్టార్టింగ్లోనే, ఇక్కడ ఆదోని జిల్లా తెలుగుదేశం గవర్నమెంట్ ఇస్తామంటే మేము వద్దనేది లేదు. జిల్లాలో ఉన్నటువంటి మా పార్టీ నాయకులందరూ కూడా మద్దతు తెలిపినారంటే దానికి పార్టీ దానికి వ్యతిరేకం కాదు, దాన్ని ఏమి వద్దనడం లేదనేది అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయానికి, వాళ్లకు కావాల్సినటువంటి కన్వీనియన్స్కు, వాళ్ళ సౌలభ్యం కోసం ఇక్కడ సపరేట్ జిల్లా ఇచ్చే మాకే అభ్యంతరం. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ జిల్లా ఇక్కడ ప్రధానంగా డిమాండ్ ఉంది కాబట్టి దీని సహకారం ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇవ్వాల్సిందని చెప్పేసి చెప్తున్నారు. సంపూర్ణంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు అయితేనే, ఎమ్మెల్యేలు అయితేనే పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. గత ప్రభుత్వంలో పార్లమెంటు వారీగా జిల్లాలు ఏర్పాటు చేశారు కనుక గతంలో అలా చేశారు, లేకపోతే చేసేవారని చెప్పేసి ఆయన మాట విన్నాం. కెమెరా పర్సన్ హరితో ముని, సుమన్ టీవీ, ఆదోని.